ఇంకా పాముకైతే మన వీడియోలోనే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. టుడే వచ్చేసి మళ్ళీ జీడి తోటలోకి అయితే వస్తే ఇక్కడైతే ఇంకా ప్రతిసారి జీడి తోట వీడియోనే ఉంటుంది అని చెప్పేసి అన్నాను కదా. రోజుకొక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ జీడి తోటలో జరిగే ప్రతిదీ కూడా మీకైతే ఇక్కడ మేము ఎట్లా అయితే పని చేస్తున్నామో అలా ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసుకుంటా మేము ఇంకా జీడి పిక్కలు అనేది ఏరుతాము. అలానే ఇక్కడైతే మార్నింగ్ ఈ చెట్టంతా కూడా మొత్తం ఏరేసిన తర్వాత ఇక్కడైతే మాకైతే ఏమీ కనిపించలే. కానీ ఇక్కడైతే చూస్తున్నారా, ఇక్కడైతే పాము అనేది చర్మం అనేది వదిలేసింది. ఇక్కడ కనిపిస్తుందండి, చూడండి. జస్ట్ ఇది ఒక 3 hours బ్యాక్ అయితే వదిలేసినట్టుంది. చూడండి, మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. ఇక్కడైతే తల అన్నమాట, ఇక్కడ నుంచి వదిలేసుకుంటా ఇలా చూసినట్టయితే కనిపిస్తుందండి. మినిమం చాలా అంటే చాలా బాగుంది ఇది. అవునండి, చాలా అంటే చాలా పెద్ద పాము. మీకు ఈ పాము చర్మం అనేది చూస్తే మీకైతే అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి పాము అనేది ఈ చర్మం అనేది వదిలేస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళదు. ఇంకా న్యూ చర్మం అనేది వస్తుంది అంటారు కదా, ఆ టైప్లో అయితే ఇంకా పాము అనేది మంటకి ఎక్కడికి పోదంటారు. సో ఎక్కడో ఉంటుంది. ఇంకా మా జీడి తోటలో టుడే వచ్చేసి ఇట్లా జరిగిందని చెప్పేసి మీకు చూపిద్దామని ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇంకా చాలామంది అయితే జీడి తోటలో అనేది వర్క్ అనేది చేస్తారు కదా, ఇంకా చాలా జాగ్రత్త అనేది చూసుకొని మీ పనులు అయితే చేయండి. చాలా పొడుగైతే చాలా ఉంది. ఇంకా పాములు అంటే నాకు చాలా భయమే చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా ఈ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎలాంటి డేరింగ్ విషయాలైనా కూడా ఇంకా నా ఛానల్లో అప్లోడ్ చేయాలని డేర్ చేసి మరి నేనైతే చూపిస్తున్నాను. ఇంకా జీడి తోటలో అయితే పాములు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా చూసినట్టయితే క్లియర్గా అయితే అందరికీ చూపిస్తున్నా. చాలా ముదర పాము అనమాట, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ఇంకా పాముకైతే కింద భాగం చూసారా ఇట్లా అయితే ఉంది. ఇంకా పాము పై చర్మం చూసారా, ఇంకా ఇట్లా అయితే గళ్ళు కింద ఉండి పైన అనేది చిన్న చిన్న చుక్కల లెక్క కనపడుతున్నాయి కదా. అక్కడైతే ఏం మరి ముళ్ళులు అనేది ఉంటుందేమో, నేనైతే అలా అనుకున్నా. సో పాముల గురించి అయితే మనకి పెద్ద తెలీదు. తెలిసిన వాళ్ళైతే కొంచెం చెప్పండి. ఇంకా ఈ పాము వచ్చేసి పౌర్ణమి నాడైతే ఎట్లా పాము చర్మం అనేది ఉప్పేస్తుందని తెలిసి అంటూ ఉంటారు. ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. సో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. చూసారా, మనకైతే చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది పాము. ఇట్లా అయితే చర్మం చూడని వాళ్ళు అయితే ఎవరైనా చూడొచ్చు. ఇంకా పాము చర్మాన్ని అయితే వదిలిన చెట్టు దగ్గర అయితే జీడిపిక్కలు అయితే ఏరుతున్నా. ఇంకా ప్రతి జీడిపిక్క ఏరుతుంటే భయానికైతే గురవుతున్నా. సో ఇంకా భయపడక్కర్లేదు, ఎందుకంటే జీడి ఆకులు చూసారా ఇట్లా ఉంది. ఇలా ఉన్నప్పుడైతే అబ్బా చేయం కూర్చేస్తుంది. జీడి ఆకులు అయితే ఇట్లా ఎండిపోయి ఉన్నాయి కదా. ఇంకా పాము అనేది చర్మం వదిలిన వెంటనే ఇట్లాంటి ప్లేసు అసలు ఉండదు. మెత్తని ప్లేసు, ఇంకా
ఎక్కడైతే చల్లదనం ఉంటుందో అక్కడికైతే వెళ్ళిపోయిద్ది. సో భయపడక్కర్లేదు. కానీ ఇంకా పని చేసే వాళ్ళకి ఎంతో కొంత భయం ఉంటుంది కదా. సో చాలా జాగ్రత్త అయితే ఏరండి జీడి తోటలో పాములు అనేది ఎక్కువ ఉంటాయి. ఇంకా చెట్టు పైన కూడా ఉంటుందని కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే జీడి కొమ్మలు అనేవి ఇంకా గాలి లేకపోతే అసలు ఇవి ఊగుతాయి కదా. అట్లా జీడి కొమ్మలు అయితే సాధారణంగా ఊగవు. చూసారా, ఇక్కడైతే గాలి అనేది వస్తుంది కానీ జీడి కొమ్మ అనేది ఊగట్లేదు. ఎందుకంటే జీడి కొమ్మ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది, ఊగవు సాధారణంగా. ఇంకా ఇక్కడ చూసినట్టే జామాయిలు ఇంకా అటు సైడ్ ఏమన్నా వెళ్ళిపోతుందేమో కానీ జీడి తోటలో అయితే సాధారణంగా ఉండదు. సో నేను నిర్భయంగా అయితే పని అయితే చేయగలుగుతా. కానీ మన జాగ్రత్తలో మనం ఉండటం బెస్ట్. ఇంకా పాము చర్మం అనేది వదిలేసిన దాన్ని కుబుసం అని చెప్పేసి అంటూ ఉంటారు, మనకి తెలీదు. ఇంకా ఇప్పిన తర్వాత అయితే దానికి చల్లని ప్రదేశం అయితే కంపల్సరీగా చాలా అంటే చాలా అవసరం ఉంటుంది. అందువల్ల ఇంకా చల్లని ప్లేస్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడైతే వెళ్ళిపోయిద్ది. ఇట్లా చక్కని ప్రదేశం ఉన్న చోటే అది ఇంకా కుబుసం అనేది వదిలేసి ఆ ప్రాంతం నుంచి కొంచెం వెలుపల్లో ఉంటుంది. అదన్నా చల్లగా ఉంటేనే ఉంటుంది, లేదంటే ఉండదన్నమాట. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. సో నాకు తెలియని విషయం ఏదైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి. ఇంకా జీడి తోట అంతా కూడా తిరిగి మొత్తం అయితే పండ్లు అయితే ఏరామన్నమాట. ఇంకా ఏరిన పండ్లు అయితే ఇవి. ఇంకా తోట అయితే లాస్ట్కి అయితే వచ్చేసింది. ఇంకా ఒక 20 days మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ నుంచి పండ్లు అనేవి ఉండవు. ఇంకా తోట అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మన వీడియోలోనైతే ఈరోజు ఫామ్ గురించి అయితే చూశారు కదా. అలానే ఈ తోట అంతా అయ్యే లోపల డిఫరెంట్గా ఏదన్నా కనిపిస్తే ఖచ్చితంగా మీకైతే చూపిస్తా. మన పక్షి గుడ్లు అనేది కూడా చూపించానండి. ఇంకా అవి కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.